ఈ తికమక తప్పదుగా. చమక్ చమక్ ఛాన్స్ చుట్టుకో ఛాన్స్ దొరికే. వీళ్ళ ముగ్గురు నిజంగా బ్లెస్డ్. మీ కాంబినేషన్ లో వాళ్ళందరూ ఈ స్టేజ్ మీద పాడగలిగారు. కంగ్రాచులేషన్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జీ తెలుగు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్టార్ సింగర్స్ వచ్చి పిల్లలతో పాడుతున్నారంటే వాళ్ళు నిజంగా గిఫ్టెడ్, మంచి అవకాశం కుదురుతుందని. కానీ పిల్లలతో పాడడానికి అవకాశం అంత సులువుగా మాకు కూడా కుదరదు. అందుకని దిస్ ఇస్ లైక్ అ బూన్ ఫర్ అస్ టు సింగ్ విత్ దీస్ కిడ్స్. వావ్, వండర్ఫుల్. శుభా. మను గారు. చరణ్, వెల్కమ్ వెల్కమ్. ఏ నాన్న తిడతారేమోనని రా నాన్న. మా చరణ్ ఈ మధ్య నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక పెద్ద బరువు మోసే వ్యక్తి పక్కన ఉంటే మనం జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆ బరువు మన మీదకి వస్తే సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు అతను. అది నాకు చాలా సంతోషం. ఆ మనస్సు, ఆ ఇది ఇచ్చినందుకు పై ఉన్నటువంటి మా అన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతింతై ఒటుడింతే అన్నట్టుగా ఇప్పుడు ఈ సంగీత సేవ చేసే భాగ్యం మనకు దొరకటం మన అదృష్టం. ఎన్నో సూపర్ హిట్స్ పాడటమే కాదు, ఇంకా పాడాలి, ఎన్నో చేయాలి. అది నా కోరిక నాన్న. ఆదిత్య, ఫెంటాస్టిక్, చాలా బాగుంది అమ్మా. మీరందరూ కూడా చాలా బాగా పాడారు. బ్యూటిఫుల్ పాటలు. ఆయన నోట వచ్చిన ఏ పాట అయినా సరే ఫర్ ఎవర్ నిలిచిపోతుంది. ఆ గొంతు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఆరాధనే అమృత వర్షం అనుకున్నా. మా అందరి ఇంకా అదృష్టం ఏంటి అంటే ఆ గొంతు ఇలా కూడా మేము వినగలుగుతున్నాం. ఐ థింక్ దట్స్ ది బ్యూటిఫుల్ థింగ్. అనంత్ శ్రీరామ్ గారు. చరణ్ గారు, మీరు పల్లవై ఛాలెంజర్స్ అన్న చరణాలను కలుపుకుని సరికొత్త పాటను సృష్టించారు. అందరూ అనుకుంటారు మీది వారసత్వం అని. అది మీకు మీ సత్వం ఉంది కాబట్టి ఇన్ని పాటలు ఇలా నిలబడ్డాయి. ఇది వారసత్వం కానే కాదు, మీ సత్వం. ఆదిత్య, నువ్వుగా లేవు, చరణ్ గారి లాగానే పాడగలిగావు. దివ్యమాలిక చిగురాటు చాటు చిలకని మైక్ చాటు మైనాలాగా పాడావు. ఇంకా మనీషా, నువ్వు వేసిన జంపెదరువులు మా అమ్మల్ని అందరి చేత నాట్యం ఆడించింది. ముగ్గురు కూడా ఆయనకి పోటాపోటీగానే పాడారు. ఒక అబ్బాయి అమెరికా వెళ్ళి నాకు పాటలు వద్దు, ఏమొద్దు, నేను ఇక్కడే ఉంటాను, చదువుకుంటాను వెళ్ళిన వాడు ఇవాళ ఈ స్టేజ్ లో ఇలా నిలబడ్డం అనేది మాకందరికి చాలా సంతోషమైన విషయం. మా కుటుంబం అంతా చాలా ఆనందిస్తున్నాం నిజంగా. నాన్న ఎప్పుడు నీ పక్కనే ఉంటారు. ఇంకా మీరు ముగ్గురు బాగా పాడారు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.
కల్పన గారు. బాలు గారితో పాటు పాడాలని ఖచ్చితంగా ప్రతి ఒక్క సింగర్ ఆశపడని వాళ్ళు ఉండరు. అది మీకు సగం పూర్తి అయిపోయింది ఇక్కడ. అది అన్నతో పాడేటప్పుడు ఆ అనుభూతి మీకు ఖచ్చితంగా కలిగి ఉంటుంది. పాడనా తీయగా కమ్మని ఒక పాట. సుమంగళి గారు. ద హోల్ టీమ్ చాలా చాలా మంచి ప్రెజెంటేషన్, సచ్ లవ్లీ సాంగ్స్. చరణ్ రీ రికార్డింగ్ లో నేను హమ్మింగ్ పాడాను. ఆ రికార్డింగ్ అయిన తర్వాత నేను ఇమీడియట్ గా దేవితో అడిగాను, ఎందుకు ఇలా ఒక మంచి ట్యూన్ జస్ట్ ఒక రీ రికార్డింగ్ లో యు ఆర్ వేస్టింగ్ ఇట్, ఒక ఫుల్ సాంగ్ చేయాలి కదా. చేశాను, ఉంది అలా చెప్పారు. మేల్ రికార్డింగ్ అయింది చరణ్. ఐ ఫెల్ట్ సో జెలస్ ఆఫ్ యూ దట్ డే. నేనుగా లేని నిన్న మొన్నలా. తర్వాత ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఐ హర్డ్ ద సాంగ్ అండ్ ఐ వాజ్ లైక్, nobody can sing this. It was like melted butter. జల్లు మంది గుండెల్లో ఎవరేను. రాహుల్. All I want to say is there's so much of love that is coming out of you when you're performing. So thank you so much for the music. జీ తెలుగులో